మా కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకవైపు సింగరేణిలో అనేక సమస్యలున్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం పట్టించుకోలేని పరిస్థితిలో వాటిని సాధించడానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఈరోజు జరగబాడి ఉంటుంది. అదేవిధంగా మేడే రేపు ఫస్ట్గా జరగబోతా ఉన్నది. ఈ యొక్క 4 లేబర్ కోడ్లను మేడే స్ఫూర్తితో దీన్ని వ్యతిరేకించుకుంటూ పోరాటాలు చేయాలని, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మినిమం వేజ్ ఇస్తున్నాం అన్నీ ఇస్తున్నాం అని చెప్పి ఇంకా పూర్తి స్థాయిలో లేబర్ కోడ్లు భారతదేశంలో రాకముందే ఈరోజు మొన్న నోయిడాలో చూసినట్టయితే కార్మికుల తిరుగుబాటు జరిగింది. అంటే వాళ్ళ వేతనాలు మినిమం వేజ్, 12 గంటల వేతనం, ఇవన్నీ అంటే 12 గంటల పని విధానం ఇవన్నీ అమలు చేస్తూనే ఉన్నారు. అది అక్కడ తిరుగుబాటు అయింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు కూడా వారి సమస్యల పట్ల సమ్మె చేసిండ్రు. అందుకని సింగరేణి కార్మిక వర్గం కూడా ఈరోజు అవసరమైతే మేనేజ్మెంటు ఈ ప్రభుత్వం ఒప్పుకోకపోతే భవిష్యత్తులో జూన్ మాసం గ్యారంటీగా సమ్మెకు పోవాలని ఆ విధమైన ప్రిపరేటర్లో భాగంగానే ఈరోజు జనరల్ బాడీలో ఈ నిర్ణయాలు తీసుకుంటాం. కార్మికులు ఎడ్యుకేట్ చేస్తాం. ముఖ్యంగా మెడికల్ బోర్డు సంబంధించి అదేవిధంగా ఎవరైతే మెడికల్ బోర్డు అయి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు కావలసిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, మారు పేర్లు అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి నూతన బొగ్గలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సింగరేణికి బకాయిలు ప్రధానమైన ఈ అంశాల మీదనే ఈరోజు పోరాట కార్యక్రమం ఉంటుంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడలో మొన్న మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాం. అది జనరల్వాడిలో కార్మిక వర్గానికి అంత చెప్పి ఈరోజు వాళ్ళని కార్మోనికులుగా తయారు చేసి రాబోయే రోజుల్లో సమ్మెకైనా సిద్ధంగా తయారు కావడానికి ఈరోజు జనరల్వాడీలు ఉపయోగపడతాయి. అందుకనే అవసరమైతే రాబోయే రోజుల్లో మిగతా కార్మిక సంఘాలని కూడగట్టుకొని మరి సింగరేణిలో మరొక సమ్మె చేయడానికైనా ఏఐటీసీ వెనకాడదని ఈరోజు యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.